ఇక మరి మనం నిన్న మొన్న బిగ్ బాస్ అగ్ని పరీక్ష పోయినాం. ఓ పిల్ల ఇక్కడ రా, దా రాబే, ఇది చదువురా. నర్సయ్య తాత కథ ఏంది అసలు, ఎటువంటి సంగతి? ఇప్పుడు ఏ ఫోను ఓపెన్ చేసినా తాతయ్య కనపడుతుండ అనేది గుసగుస. ఇక నిన్న కోరియాగలు అక్కడ మన నార్సింగిలో గోకుల్ డిగ్రీ కాలేజ్, నార్సింగ్లో గోకుల్ డిగ్రీ కాలేజీ, మన పోతే జాగృతి జూనియర్ కాలేజీ నార్సింగి కోరియాగలు. తాత నువ్వురా మా కాలేజీ కాడికి, నీకు అన్యాయం జరిగింది. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో అసలు నీ ప్రతిభ ఏందో చూడకుండా, వాళ్ళు కారణం ఏందో చెప్పకుండా, ఒక సామాన్యుడని, ఒక గొర్రెల కాపరి స్థాయి నుంచి వచ్చినోడని ఎట్లా నిన్ను ఇది చేసే తాత? మాకు నిన్ను చూడాలనిపిస్తుంది, మా బల్యకు రా తాత, మా కాలేజీకి రా తాత అంటే పోయినా నిన్న. పోతే అది ఒకసారి మీకు కూడా ఆ వీడియో చూపిస్తా. ఇక మరి రావు పిల్లగా, ఒక్కసారి మీకు కూడా అది చూపించే ఉపాయం చేస్తా. దా ఇది ఒకసారి చూపి, జూమ్ పెట్టు. బిగ్ బాస్ లో ఆయన ఒకసారి చూపిద్దాం. చేయించుకోవడం చాలా అన్యాయం. మేము బిగ్ బాస్ ని రిజెక్ట్ చేస్తున్నాం. ఆ కార్యక్రమాన్ని చూడము. బిగ్ బాస్ లో ఆయన చేయించుకోవడం చాలా అన్యాయం. మేము బిగ్ బాస్ ని రిజెక్ట్ చేస్తున్నాం. ఆ కార్యక్రమాన్ని చూడము. బిగ్ బాస్ షో అనేది దాన్ని బ్యాన్ చేస్తే బెస్ట్ కదా. తెలుగు భాషను కాపాడాలి. మిమ్మల్ని ఎందుకు రిజెక్ట్ చేసినారు? కారణం ఏంది? రీజన్ లేకుండా మాట ద్వారానే మిమ్మల్ని రిజెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు.